హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో కల్కి సినిమా రిలీజ్ అయింది. మనతో పిట్టల దొర ఉన్నాడు. సో పిట్టల దొరకి మాకు చాలా అనుబంధం ఉంది. సో పిట్టల దొరతో మాట్లాడి ఆయనకి సినిమా ఎలా అనిపించింది ఏంటి షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అనేది తెలుసుకుందాం. హాయ్ హలో, చాలా కాలం అయిపోయింది నిన్ను చూసే. సో ఏంటి కల్కి సినిమా నీకు ఎలా అనిపించింది? అది ఒక మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక మైల్ రాయిగా ఈ మూవీ గుర్తించబడింది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక పొలిటికల్ ఎఫెక్ట్ ఇండియన్ పొలిటికల్ అంటే అన్ని స్టేట్స్లో ఇండియా మొత్తం కూడా మొన్నటిదాకా 3 months దాకా పొలిటికల్ మీనే మన ఫ్లేవర్ అంత మైండ్ అంతా ఉండింది. చాలా ఆ ఫ్లేవర్కి పోయి ఒక కొత్త ఒరవడిగా ఒక ఉద్రిక్తమైపోయి ఇలా పీపుల్స్ అందరూ కూడా పండగ వాతావరణం చూసే విధంగా ఈ మూవీ ఉంది. సో అసలు అదే కాకుండా కల్కిని ఇంత అద్భుతంగా తెరకెక్కిస్తారని అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఎవరు కూడా. ఆ రీతిలో తీర్చిదిద్దారు. అసలు నీకు ఎలా అనిపించింది స్టోరీ కానీ అది కానీ? నాకైతే స్టార్టింగ్లో ఇంటర్వెల్ దాకా అసలు మామూలు నార్మల్గా ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ దాకా నార్మల్గా ఉంటుంది. సో నార్మల్గా ఉన్న ఫిలింని ఇంటర్వెల్ తర్వాత నుంచి పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు. అసలు ఆ, అసలు చెప్పడానికి మాటలు రావన్నంత రీతిలో ఉంటుంది అనమాట ఆ మూవీ. సో ఇదంతా కూడా ఏంటంటే కల్కి అనేది మన మానవ మనుగడ కొనసాగినప్పటి నుండి ఎటువంటి మానవుడు అన్నీ నిర్మించుకున్నాడు. మన మానవుడే నిర్మించాడు. వెహికల్స్ మనమే నిర్మించాము, ఇలా బిల్డింగ్లు మనమే ఎలా కట్టాలో తెలుసుకున్నాము. ఈ దుస్తులు కనీసం ఈ దుస్తులు ఎలా తయారు చేసుకోవాలో మనమే చేసుకున్నాము. ఈ మళ్ళీ ఎట్లా వాడుకోవాలో వాడుకల భాషలో మనం తీసుకొచ్చుకున్నాం. వీటన్నిటిని అనుగుణంగా ఆ కల్కిలో తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అన్ని స్టార్లు హీరోలు చేస్తున్నారు. అట్ట హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు, ఇట్ట తమిళంలో కమల్ హాసన్ గారు తక్కువ కాదు. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం పెద్ద టాస్క్ అది. సో దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. తర్వాత కొంత మధ్యలో రామ్ గోపాల్ వర్మ గారు కనిపించడం, అసలు రాజమౌళి గారు అసలు ఐ వండర్ఫుల్ సెన్సేషనల్ అండ్ డైరెక్టర్. మన ఇండియన్ ఫిలింని ప్రపంచ స్థాయికి సాటి చెప్పినటువంటి రాజమౌళి గారు కూడా అండ్ ప్రభాస్ గారితో డ్రైవింగ్లో పోటీ పడి చిన్న డిస్కషన్ చేసుకోవడం అనమాట. సో ఈ డిస్కషన్ అంతా కూడా చాలా వండర్ఫుల్ అనిపించింది నాకైతే. అసలు గూస్ బంప్స్ నేను థియేటర్లో అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అసలు గూస్ బంప్స్ ఎవరి షార్ట్స్ కూడా ఒక్క సీన్ మిస్ అయినా కూడా మొత్తం అంత ఒక మొత్తం ఒక స్లాష్కి పక్క వెళ్ళిపోయే రీతిలో ఉందన్నమాట. సో మూవీ నాకు ఎంజాయ్ చేశాను. సో నాకైతే కల్కి మూవీని ఒక మైల్ రాయిగా హ్యాపీగా మూమెంట్స్ చేశాను. తర్వాత ఇంకోటి అంటే కొన్ని సాంగ్స్ అనేది మాత్రం మూవీలో సాంగ్స్ అంతగా ప్రతి ఒక్కరికి సాంగ్స్ లేకపోయినా అక్కడక్కడ కొంత ఏదో 2 సాంగ్స్ అయితే అనిపించింది. సాంగ్స్ ఉన్నాయి రా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడు మహాభారతాన్ని మిక్స్ చేశారు కదా. మహాభారతం అనేది సోషియో ఫ్యాంటసీలోకి వెళ్ళి మళ్ళీ సైంటిఫిక్ థ్రిల్లర్గా ఈ రెండు మిక్స్ చేశారు కదా. అది జనాలకు అర్థం కాలేదని కొన్ని టాక్ ఉంది. ఏం చెప్తా దానికి? ఇక్కడ ఇంకొకటి అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇక ఏంటంటే చిన్న చిన్న టాస్క్ అది. మొన్నటిదాకా అవతార్ సినిమా చూసాం మనం. అంటే ప్రపంచానికి జేమ్స్ కెమెరామన్ గారు ఒక కొత్త ప్రపంచం ఉందని ఆయన చూపించారు. దానికి కానీ అది ఓవరాల్గా చూస్తే అది రామాయణంతో పోలి ఉన్నటువంటి స్టోరీ. ఇది అవతార్ అనే ఫిలిం అనే తర్వాత మన వాడుకలోకి వచ్చిన తర్వాత తెలిసింది అది. సో అదే కైండ్ ఆఫ్ థింకింగ్లో దీన్ని తీసుకుంటే కల్కి అనేది ఒక భారతం రామాయణం. భారతంలో అర్జునుడు, భీముడు, నకులుడు, సహాదేవుడు వీళ్ళందరూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఒక మెయిన్ పాత్ర వహించారు. ఇదనేది మన పెద్దోళ్ళలో పురాణంలో చూస్తున్నటువంటి మన హిస్టారికల్. సో మన హిస్టారికల్లో భాగంగా సేమ్ థింకింగ్ దిస్ ఇస్ రామాయణం కూడా. రాముడు, సీత, లక్ష్మణుడు అంటే ఏంటి, లక్ష్మణుడికి రాముడికి మధ్య ఆంజనేయ స్వామి పాత్ర ఏముంది, సీతాదేవి పాత్ర అంటే ఏంటి, రామనాసుడు మధ్యలో ఎలా వచ్చాడు, ఇదనేది కూడా మన రామాయణ సినిమా చూసి తెలుసుకున్నాం. పురాణాల్లో కూడా పుస్తకాల్లో కూడా అలానే ముద్రించారు. మనం చదువుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. రామాయణం, భారతం, మహాభారతం చదివేటప్పుడు ఉన్నటువంటి ఆనందం ఇక దేంట్లో ఉండదు. సో సేమ్ థింకింగ్ భగవద్గీత ఇవన్నిటి కూడా వాటిల్లో కలిపినటువంటి ఒక భాగస్వామ్యమైనటువంటి మనకి గ్రంథం కాబట్టి, మనం దైవాన్ని నిర్ణయంగా చేసేటువంటి ఒక గ్రంథం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అటువంటి ఇంకా ఉదాహరణగా మీకు చెప్పాలనుకుంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు కూడా
స్పైడర్ మ్యాను, ట్రాన్స్ఫార్మరు, ఇంకా హాంకాంగ్ చాలా ఉన్నాయి సినిమాలు. వీటన్నిటిని కూడా ఏంటంటే హై స్థాయిలో హై క్వాలిటీగా హై గ్రాఫిక్స్ తోటి కూడినటువంటి మూవీస్ అన్నమాట. సో ఈ రోజు థియేటర్కి వెళ్తే మొన్న అది ఏంటి ఇంత మూవీ ఇంత అద్భుతంగా మనకి ప్రొడక్ట్ ఇంత బాగుంది, అది ఎప్పుడు దాకా అనిపిస్తుంది అంటే మ్యాక్సిమం 15 మినిట్స్ దాకా ఇంటర్వెల్ దగ్గరలో వస్తుంది అన్న దాకా కూడా మనకి మన థాట్స్ అన్ని కూడా వెలువడం ప్రతి ఒక్క ప్రేక్షకు అనిపిదు. పోయే కొద్ది ఇంక తగ్గి ఉంటే ఏమాత్రం కానీ డిస్పాయింటెడ్ కొంచెం కానీ పక్కకి వెళ్తే మొత్తం డామినేషన్ అయ్యేప్పుడు పరిస్థితి. సో అక్కడ అది కాకుండా అలా తీసుకెళ్ళి ఇంటర్వెల్ తర్వాత కూడా పీక్ స్టేజ్కి తీసుకెళ్ళడం, మధ్యలో స్టోరీని రాజమౌళి గారిని ఎంట్రీ చేయాలంటే దానికి ఒరవడి కావాలి, సీన్ కావాలి, సందర్భం కావాలి. సరే రామ్ గోపాల్ వర్మని ఎంట్రీ చేయాలంటే దానికి సందర్భం కావాలి, టైం కావాలి. ఎందుకంటే వాడు ఎవరు తక్కువ కాదు. తర్వాత ఇక దుల్కర్ సల్మాను, అర్జున్ రెడ్డి, ఇదే వాళ్ళందరితో పోల్చుకుంటే చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. సో వీళ్ళందరినీ ఎంజాయ్ఫుల్ చేయాలంటే వెండితెర మీద మనకు ఒక థాట్ అనేది తగలాలి. వీటన్నిటిని కూడా మనకి రామాయణాన్ని, భారతాన్ని వీటన్నింటిని కలగలిపి అర్జునుడు, భీముడు అని వాటన్నిటిని ఎలా వాళ్ళ చేతనే క్యారెక్టర్లు చేయించుకుంటూ వాళ్ళనే ఇదొక ప్రపంచ ఇప్పుడు ఉన్న నేటివిటీలో కొత్త లోకం ఉందని, అవతారంలో ఏ విధంగా ఉన్నదో ఇది కొత్త ప్రపంచం ఉందరా నాయన అని మనకు చూపించారనమాట. అంటే మనకి కాలాలు యుగాలు ఇవన్నీ మనకు తెలుసు. మన పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా చెప్తుంటారు ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు అంటుంటారు. సాయంత్రం మాట మన పెద్దలు, మన తాతలు ముత్తాతలు అంటే ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ కాలంలో పోలికలు ఏమన్నా కొద్దిగా వెలువడితే వాళ్ళు ఎందుకు అన్ని చూసేసారు. దగ్గర 50 ఇయర్స్ 60 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ మ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఏమంటారంటే మా కాలంలో అయితే చాలా గొప్పగా ఉండేది అంటే. సో సంథింగ్ వాళ్ళు రియాలిటీకి దగ్గర ఉన్నారు. అప్పుడు వాళ్ళు సత్యం మాట్లాడు, సత్యమే బోధించు, వీటన్నిటికీ దగ్గర ఉన్నారు అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసిన క్యారెక్టర్లు మొత్తం కూడా వాళ్ళు చూపించినటువంటి లొకేషన్స్ కానీ ఆయన అసలు అసలు అశ్విని గారు ఆ సినిమాని నిర్మించడానికి ఈయన ఇంత పెద్ద నగరాన్ని ఎక్కడ నిర్మించారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఈ రోజు మనకు తెలుస్తుంది అన్నటువంటి అంశం అనమాట. సరే ఇప్పుడు ఫైనల్గా ఒకటి అడుగుతాను ఏంటంటే, సో ఇందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకునే, కమల్ హాసన్, ప్రభాస్, ఇంకా దుల్కర్, ఇట్లా ఉన్నాయి. నీకు నచ్చింది ఏంటి? ఎవరు బాగా చేశారు యాక్టింగ్ అనేది? సో ఇక్కడ యాక్టింగ్తో పోల్చుకుంటే అంటే ఆయనకి ఆయన ఏజ్కి ఆయన గురించి మనం పెద్ద చాలా సీనియారిటీ మోటివేషన్ అందరికీ ఇన్స్పిరేషన్ కాబట్టి ఇండియా మొత్తం ఆయనకి జేజాలు పలుకుతారు. కాబట్టి అమితాబ్ బచ్చన్ గారు అసలు అంత పెద్ద ఏజ్లో అటువంటి ఫైట్స్ చేయటం అంటే సో సూపర్ వండర్ఫుల్. అమితాబ్ బచ్చన్ గారిని అసలు చూపించిన విధానం కానీ అసలు ఎలా క్రియేట్ చేశాడనేది నేనే చాలాసేపు థియేటర్లో అసలు అమితాబ్ బచ్చన్ గారిని ఇంత క్రియేటివిటీ ఎలా చూశాడనేది ఆయన గురించి నేను మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళాలని కూడా అనిపించింది నాకు వన్ వరల్డ్లో. తర్వాత బుజ్జి అనే వెహికల్ని ఆడ ప్రమోట్ చేసినప్పుడు ఈ బుజ్జి అనే వెహికల్ని చాలా చూసాం మనం. వెహికల్స్ని గతంలో చాలా మూవీస్లో రకరకాలైనటువంటి వెహికల్స్ చూసాం, కానీ ఒక ఇండియన్ ఫిలింలో ఇంత టెక్నికల్గా వైడ్గా ఒక వెహికల్ని చూపించడం అంటే నాట్ ఏ జోక్. ఇది ఒక వండర్ఫుల్ సెన్సేషనల్ వెహికల్ సందర్భం అనుకోవచ్చు. వాటన్నిటికీ సేమ్ వెహికల్కి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు, హీరోకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు, వెహికల్కి ఎంత. సో ఈ మధ్య ఈ మూటిని నేను క్యాచ్ చేసుకొని థియేటర్లో హైలైట్స్ ఏంటంటే, తర్వాత ఇంకో ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు జనరేషన్లో బ్రహ్మానందం గారు గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డ్ బ్రహ్మానందం గారిని ఆయన సినిమాలో ఆయన కామెడీ అంటే అందరికీ అసలు ఆయన ఒక అన్ని విధాలలో ఆయన మూలస్థానంలో ఉంటారు. కామెడీ అంటే ఎప్పటి నుంచో ఉన్నారు అనుకో. జంధ్యాల గారు అంటే మనం పుట్టక ముందర చాలా మంది కామెడీ నుంచి వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో చూసుకుంటే మన జనరేషన్కి బాగా కళ్ళ కట్టిని చూపించిన కామెడీ స్టార్ ఎవరంటే గిన్నిస్ రికార్డు బ్రహ్మానందం గారి. ఆయన్ని వాడుకోవడంలో ఈ సినిమా నెంబర్ 1 అని ఈ టైంలో మూలస్థానంగా కలిగి నిలిచిందని కూడా చెప్పొచ్చు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా థియేటర్లో రేపొద్దున ఇది తెలుగులో కంటే కూడా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సవాల్గా నిలుస్తుందని కూడా చెప్తున్నావు. నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను ఏంటంటే, నెగిటివ్గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంది, స్లోగా ఉంది అని చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో జనరల్గా ఆడియన్స్కి, సినిమా చూసే వాళ్ళకి నువ్వేం చెప్తావు ఫైనల్గా చెప్పు. జనరల్గా చూసే వాళ్ళకి ఒక మంచిగా చూసేది ఏంటంటే, దీంట్లో చాలా ఉంది. ఏంటంటే వాట్ ఈస్ దిస్ బుజ్జి. రాబోయే రోజుల్లో నేను ఇటీవల టీవీలో కానీ మన అటువంటి
పత్రికలో సందర్శించినటువంటి అవి వాటి సమాచారాన్ని బట్టి నేను ఒక విషయం తెలుసుకున్నా. ఇప్పుడు బుజ్జి అనే వెహికల్ని రాబోయే రోజుల్లో అది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఏమో కానీ అర్జెంటుగా వెళ్ళాల్సినటువంటి వాళ్ళు విఐపీస్ అయితే ఏమో కానీ రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కార్లు వస్తాయని ఒక మెసేజ్ అన్నాను నేను. సో అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, అది టెక్నికల్గా ఎంతవరకు సక్సెస్తో మనకు తెలియదు, నాకు తెలియదు కూడా. సో అది గాలిలో ఎగిరే కార్లకి ఇది ఇన్స్పిరేషన్ అనుకుంటున్నా బుజ్జి. ఎందుకంటే అటువంటి టెక్నికల్ వైడ్గా తయారు చేస్తారేమో, రేపు రాబోయే జనరేషన్లో అవుద్దేమో. ఈ మొన్నటిదాకా చంద్రయాన్ 3ని చంద్రమండలంలో మనం కాలు మోపినప్పుడు మన వాళ్ళందరూ సైన్స్ వాళ్ళు ఏమంటే రేపు రాబోయే రోజుల్లో టూరిజమే పోతారు చంద్రమండలంలోకి, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత టూరిజమే పోతారు, ఆడదాకా వస్తుంది మన జనరేషన్ అంత పెరుగుద్ది. ఎందుకంటే ఈ జనరేషన్ అంతా ఉండదు. ఇప్పుడు పిల్లలందరూ కూడా అప్పుడు ఆ స్టేజ్లో చెప్పుకుంటారు అనమాట, మేము సరదాగా పార్క్ వెళ్ళినట్టు పిక్నిక్ వెళ్ళినట్టు ఆ రకంగా వెళ్ళొచ్చాము. అందులో ఒక టూరిజం చూసిన విధంగా కొంత డబ్బున్న అతిథి మహారాజులు సరదాగా చంద్రమండలంలోకి పోయి వచ్చాము. సో ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో నేను ఆలోచన చేసినట్టు ఒక వింతలాగా బుజ్జిని నేను తీసుకున్నాను. నెగిటివ్ టాక్ అనేది మాత్రం ఏమీ లేదు ఈ మూవీలో, చాలా బాగుంది. ప్రభాస్ గారికి ఈ సక్సెస్ అనేది ఒక మైల్ రాయి నిలుస్తుంది అనమాట. మంచి పిల్లర్, ప్రభాస్ గారికి మంచి పిల్లర్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే ప్రభాస్ గారే. సో ఇదందరూ మనందరికి తెలిసిన విషయం. సో యాజ్ ఏ రాజమౌళి గారు కూడా ఒక షాట్లో కనిపించి ఆయన ఎలివేట్ చేసి ప్రభాస్ గారిని అంత స్థాయికి చూపించి ఈరోజు మళ్ళా ఆయన సినిమాలో ఒక సీన్లో ఆయన కనిపించడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం. వాళ్ళకి తగ్గ విషయం కాబట్టి, అంటే వాళ్ళకి మధ్య ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇది ఇంత ఎక్స్పెక్టేషన్ చేస్తుంది, ఈ క్రెడిట్లో ఇది ఉంటుంది అనేది. సో అది ప్రేక్షకుడికి మనకెవరికి తెలియదు ఎంత అసలు రాజమౌళి గారు ఉన్నారు కూడా ఇప్పుడు దాకా నేను థియేటర్కి వెళ్ళి నాకు తెలియదు నాకు. సో ఇది పెద్ద చాలా ఆనందమైన విషయం. సో ఈ మూవీ మాత్రం హిందీలోనే కాకుండా ఈరోజు రాజమౌళి గారు ఆస్కర్ లాంటి మన జెండాలు వస్తే ఇంగ్లీష్ వాళ్ళకి మన అశ్విన్ గారు ఒక పెద్ద జెండా బాధినట్టు అయింది. ఇది ఇంగ్లీష్ వాళ్ళకి ఇటువంటి ఫిలిమ్స్ కూడా మేము చేయగలం అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఆ ఫిలిమ్స్ని యాక్సెప్ట్ చేస్తారు. చాలా తక్కువ పీరియడ్లోనే ఆయన చేశారు. సో ఎంత టెక్నాలజీ వాడాడో, ఎక్కడ నగరాన్ని నిర్మించాడో, సో అవతార్ని పోలి ఉంది అన్నమాట. చాలా లేట్గా అర్థం అవుతుంది, అంత ఈజీగా అర్థమయ్యేటువంటి ఫిలిం కాదు కూడా అది. సో థ్యాంక్ యూ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా పిట్టల ద్వారా ఏం చెప్తున్నాడంటే ఈ నెగిటివ్ రివ్యూస్ అన్ని నమ్మొద్దు, నేనైతే బాగా ఎంజాయ్ చేసా. ఆ సర్ప్రైజెస్ కూడా పిట్టల ద్వారా బాగా హ్యాపీ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారంట థియేటర్లో. సో ఇది ఓవరాల్గా పిట్టల ద్వారా రివ్యూ. సో మరో సినిమా రివ్యూతో కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.